హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ ఫ్యాషన్. మీరు కనుక ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. అలానే ఆప్షన్ మీద ఇక్కడ కావాల్సిన మెటీరియల్ ఏంటన్నది పెట్టాను వర్క్కి. ఫస్ట్ అయితే క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ డిజైన్ డ్రా చేస్తున్నాను, వైట్ పెన్సిల్ యూస్ చేసి వేస్తున్నాను. ఇది గ్లాస్ మార్కర్ అండి, దీంతో వేసేస్తున్నాను. నన్ను చాలా రోజుల నుంచి ఒక సిస్టర్ అడుగుతున్నారు కచ్ వర్క్లో చిన్న మోటిఫ్ డిజైన్ చూపించండి అని చెప్పేసి. సో ఇది చిన్న బాక్స్ వేస్తున్నాను అనమాట. ఇందులో చిన్న మిర్రర్ వర్క్ కూడా ఉంది. ఇది కుట్టుకోవడానికి ముందుగాను నీడిలోకి సిల్క్ దారాన్ని ఎక్కించుకోవాలి. ఇది 4 వరుసలు ఎక్కించుకున్నాను, అంటే 4 వరుసల దగ్గర ముడి వేసుకోండి. ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసుకుందాము. బాక్స్కి ఒక సైడ్ నుంచి నీడిల్ పైకి తీసుకుని చూడండి, కట్లు వేసుకోవాలి కచ్ వర్క్కి ఫస్ట్. ఈ కచ్ వర్క్లో చాలా డిజైన్స్ పెట్టానండి, ముందు వీడియోస్ ఉంటాయి, అంటే చాలా వెనక్కి ఉంటాయి ఛానల్లో, ఒకసారి చూడండి. కచ్ వర్క్లో కట్లు వేయకుండా ఎలా వేయాలన్నది కూడా చూపించాను, అవి 2 వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా హెవీగా వేసిన బ్లౌజ్ డిజైన్స్ అనమాట. వాటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇలా కట్లు వేసేసాము. వేసిన తర్వాత మళ్ళీ నిడిల్ ఒకవైపు నుంచి పైకి తీసుకోవాలి. ఈ కట్లలో నుంచి చూడండి, నిడిల్ని ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత లోపల ఒక లైన్ పడుతుంది. ఇక్కడ చూడండి, లోపల లైన్ వదిలేసుకుని మళ్ళీ కట్లలో నుంచి తీసుకోవాలి ఇలాగ అనమాట. వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి. లోపల నవ్వారల్లికలా వస్తుంది. చివరికి వచ్చేసరికి లోపల 2 లైన్లు ఉన్నాయి కదండి, ఒక లైన్ వదిలేసుకుని ఇంకొక లైన్ తీసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా, అంటే ఒకదాని మీద నుంచి ఒకటి పడే విధంగా తీసుకోవాలన్నమాట. చివరికి వచ్చేసరికి మనం నీడిల్ని ఎక్కడి నుంచి అయితే తీసుకున్నామో అక్కడి నుంచి మళ్ళీ దింపేసుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఇందులో పెద్ద బాక్స్ కూడా వేసుకోవచ్చు, కానీ ఎక్కువ గ్యాప్స్ వచ్చేస్తాయి. ఎక్కువ గ్యాప్ వస్తే అంత బాగోదు. వెనక్కి దింపేసుకొని ముడి వేసేసుకోండి. నెక్స్ట్ కిందనున్న లైన్ని సేమ్ దారంతో కుట్టుకోవాలి. ఇది 2 వరుసలే తీసుకోండి, అంటే ముందు కచ్ వర్క్కి 4 వరుసలు తీసుకున్నాం కదా, ఇది 2 వరుసలే తీసుకొని గొలుసు కుట్టుకోవాలి. ఇవన్నీ కూడా బేసిక్ డిజైన్స్ అండి, ఎవరైనా వేసేయగలుగుతారు, బిగినర్స్ కూడా ఈజీగా వేసేయచ్చు. ఇటువంటి డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందు వీడియోస్ కూడా చూడండి. ఈ లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నీడిల్ కిందకి దింపేసుకొని వెనక వైపు ముడి వేసేసుకోండి. తర్వాత ఇక్కడ రౌండ్ ఉంది కదా, ఈ సర్కిల్ దగ్గర గమ్ పెట్టుకొని మిర్రర్ని స్టిక్ చేసుకోవాలి. ఇది 2mm మిర్రర్ అండి, ప్లాస్టిక్ మిర్రర్స్ తీసుకున్నాను. సిల్క్ దారాన్ని నీడిలోకి ఎక్కించుకోవాలి. 2 వరుసలు ఎక్కించుకుంటే సరిపోతుంది. ఇది చిన్న సైజ్ మిర్రర్ కాబట్టి ఎక్కువ లైన్స్ అవసరం లేదు. మిర్రర్ మీద నుంచి ఒక లైన్ పడేలా చూడండి, ఇలాగ అనమాట. ఒకవైపు నుంచి తగ్గించుకుంటూ ఒకవైపు నుంచి పెంచుకుంటూ వచ్చేసేయండి. ఇది చాలా సింపుల్ అండి, ఎవరైనా వేసేయగలుగుతారు. ఈ మిర్రర్ వర్క్ చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్నారు, కట్లు వేయకుండా చూపించండి అని చెప్పేసి. ఇలా వేసుకోవచ్చు అనమాట. ఒకవేళ పెద్ద సైజు మిర్రర్ అయితే 4 లైన్స్ 6 లైన్స్ అలా తీసుకోవచ్చు. మిర్రర్ వర్క్లో చాలా డిజైన్స్ ఉన్నాయి, అంటే లేజీ తేజీ స్టిచ్తో, లేదంటే కట్లు వేసే విధానం, కట్టు వేయకుండా, ఇంకా చాలా రకాలుగా కుట్టాను. ఇంకా ముందు వీడియోస్ ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. మిర్రర్ సర్కిల్ అంతా అలానే కుట్టేసుకోవాలి. తర్వాత ఈ పూసలు కుట్టేసుకుందాము. వీటిని కుట్టుకోవడానికి కాటన్ దారం నీడిలోకి ఎక్కించుకోండి. ఈ కచ్ వర్క్ మూలలో కూడా 4 పూసలు వేసేసుకోవాలి. ఇవి 0 సైజు గోల్డ్ బిట్స్. ఈ చిన్ని బుట్ట వర్క్తో చేసుకున్న నెక్ డిజైన్ ఎలా ఉంది చూడండి. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.